7:30. ఇది ఎవ్రీడే తీసేసేది వర్షాకాలం కాబట్టి వెంట తీసేస్తే ఇబ్బంది పెట్టేసి ఆవులను పెట్టి లాటరీ తీయాలి సార్ వాటిని వాళ్ళు ఇది ఇచ్చేవాళ్ళు కూడా ఆవులు మంచి హెల్దీ బయట వదిలిపెట్టినప్పుడు సార్ షెడ్ క్లీన్ చేసినప్పుడు వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే అంతా చూడు చూడు ఇప్పుడు షెడ్ క్లీన్ చేసినప్పుడు వదిలిపెట్టినప్పుడు చిన్న కోడల మీద పెద్ద కోడలు మౌంట్ ఇప్పుడు మనం ఈ కొత్తగా చిన్న అదే క్లీన్నెస్లో కొంచెం మట్టి ఉండాలి డాక్టర్ గారు మొత్తం మరి ఖాళీ ఉండాలంటే వర్షం కాకుండా మనకు ఒక డోనార్ ఇక్కడ నుంచి అక్కడ దాకా షెడ్ వేయడానికి ఒప్పుకున్నారు సార్. పెద్దది షెడ్ వేస్తున్నారు, కింద మాత్రం మట్టి ఉండాలి సరే. ఈ స్లిప్పరీ ఫ్లోర్ కూడా కొన్ని బయటికి జారుతాయి సార్, వర్షం వచ్చినా పేడ వేసినా జారిపోతాయి. వేములవాడ రాజన్న ఆలయానికి సమర్పిస్తున్నటువంటి కోడెలు గోశాలని ఈరోజు సందర్శించడం జరిగింది. నిన్నటి రోజు 5 కోడెలు మృతి చెందిందనే వార్త అధికారుల ద్వారా, గోశాల నిర్వాహకుల ద్వారా, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా సంబంధిత డాక్టర్స్ను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ 5 కూడా చాలా చిన్న ఏజ్, అంటే 6 మాసాల నుంచి 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి కోడెలను 4, ఒకటేమో పెద్దగా ఉన్నట్టుంది. ఏదైతే రాజన్నకు సమర్పించేటువంటి మొక్కును చెల్లించుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతోటి పాలు మరువన్నటువంటి కోడెలను కూడా నిజ కోడి రూపంలో సమర్పించడంతో ఇబ్బంది ఎదురవుతుందని చెప్పని ఇప్పటికీ అనేక ప్రసార సాధనాల ద్వారా వ్యక్తిగతంగా కూడా విడివిడిగా భక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక మిత్రుడైతే ఈ మధ్యలో కారు డిక్కీలోనే కోడిని తీసుకొని వచ్చి ఇచ్చే పరిస్థితిని, ఆ సందర్భంలో వారిని వారించే ప్రయత్నం చేసినా ఒకవేళ మనం తీసుకోకుండా అక్కడే వదిలేసిపోయేటువంటి సందర్భం కూడా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుందని చెప్పని ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఇక ముందు భక్తులకు నిజ కోడిని సమర్పించుకునే క్రమంలో అతి చిన్నవి సమర్పించకుండా ఉండాలని చెప్పని ఒక విజ్ఞప్తిని చేసే ప్రయత్నం చేస్తూ గోశాలకు వచ్చినటువంటి కోడెలను, ఆవులను కూడా, ఈ మధ్యలో ఆవులు కూడా ఎక్కువగా మరి స్వామివారి సన్నిధిలో సమర్పించిపోతూ ఉన్నారు. వాటిని కూడా కొన్ని పరిశీలించినప్పుడు ఆవు పాలు ఇక ఇవ్వని పరిస్థితి తలెత్తినప్పుడు కూడా తీసుకొచ్చి స్వామివారి సన్నిధిలో వేసిపోయే సందర్భం ఉంది. వాటిని కూడా సంరక్షించాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైనా భక్తులు, ప్రజలు ఎవరైనా అడిగిన క్రమంలో వాటిని కూడా ఇవ్వాలని ఇప్పుడే ఒక నిర్ణయం 70-80కి సంబంధించినటువంటి కూడా ఒక ఆలోచన చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నిన్నటి రోజు జరిగినటువంటి ఆ కోడెల మృతిపైన విషాదకరమైనటువంటి సంఘటనలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులు సమర్పించినటువంటి కోడలను ప్రసాదంలాగా స్వామివారి సన్నిధి ఇచ్చినటువంటివి పెంపొందించి మరింత భక్తుల యొక్క విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచనతోటే గోశాలకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధునిక పద్ధతిలో గోశాల నిర్మాణానికి స్థలాన్ని సేకరించమంటే ఒక 40 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకొని క్యాబినెట్లో కూడా అప్రూవల్ అయింది వేములవాడలో నూతన గోశాల నిర్మాణానికి. అది కూడా ఈ వారం 10 రోజుల తర్వాత దానిపైన ఒక చర్య తీసుకొని వీలైన తొందరలో అక్కడ కూడా నిర్మాణం చేయాలని, ఇక్కడికి వస్తున్నటువంటి కోడలు కూడా వెంటనే భక్తులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ గోశాలలో కూడా సామర్థ్యం ఉంది, పెంచుతూ ఉన్నాం. ఇప్పుడే అధికారులు కూడా ఆదేశాలు జరిగింది. నూతనంగా ఇచ్చిన కోడలు ఏవైతుందో
క్వారంటైన్లో పెట్టే విధంగా ఒక 15 రోజులు, చిన్న కోడళ్ళు గ్రేడింగ్ చేసి అటువైపు పెద్ద కోడళ్ళు వెళ్లకుండా చూసేటువంటి ఏర్పాట్లను చూసుకోవాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఈ వర్షాకాలం సీజన్లో శుభ్రతను పరిశుభ్రంగా ఉంచే విధంగా కూడా వెంటనే క్లీన్గా ఉండే విధంగా క్లీన్లెస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జరిగింది. ఎక్కడైనా అధికారులు అప్రమత్తంగా ఉండి అజాగ్రత్తగా ఉండి అధికారుల చర్యల వల్ల ఇలాంటివి జరుగుతుందంటే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆ వాటిపైన కూడా విచారణ జరుపుతాం. నేను నిన్నటి రోజే స్పందించడం జరిగింది. ఈ అంశంలో కూడా సంబంధిత డాక్టర్ రవీందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మీ ముందు మాట్లాడడం జరిగింది. ఏఓ గారు కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఈ అంశం పైన విచారణ జరిపి అలాంటి పొరపాట్లు మానవ తప్పిదం అయితే తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన చర్యలు ఉంటాయి. ఇది ఇక్కడికి వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చేటప్పుడే దూర ప్రయాణించి రావడం వల్ల కూడా అవి ఇప్పుడు మీరు చూసి ఇక్కడే 2 దూడలు జన్మించినటువంటి ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. అంటే వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి ఇతర ప్రాంతం నుంచి దూర ప్రాంతంలో వచ్చినటువంటి ఇక్కడ వాతావరణానికి సంబంధించి సరిపడక ఈ ఇబ్బందులు అక్కడ అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి. అలాంటివి కూడా జరగకుండా చూసే బాధ్యతను తప్పనిసరిగా ప్రభుత్వం పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన, పశుసంవర్ధక శాఖ పక్షాన తప్పనిసరిగా తీసుకుంటూ వాటికి పెట్టేటువంటి అంటే నాణ్యమైనటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా అందిస్తూ ఉన్నాం. ఈరోజు పచ్చి గడ్డి కానీ దాతలు ఇచ్చేటువంటి గడ్డి ద్వారా కానీ ఇతరత్ర కూడా మనం వాటికి దానాకు సంబంధించి వివిధ సందర్భాల్లో కూడా దానికి సంబంధించి గిర్నీని కూడా ఇక్కడనే పెట్టుకొని మనం అందిస్తూ ఉన్నాం. ఎలాంటి పొరపాటు లేకుండా చేసే బాధ్యతను మీకు తీసుకుంటామన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో కూడా నేను భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. నిజ కోడలు మీరు సమర్పించే క్రమంలో పాలు మరవని కోడలు దయచేసి స్వామివారి సన్నిధిలో అప్పయ్యే కార్యక్రమాన్ని మీరు మానుకొని వాటికి మీరు ఆ సంవత్సరం తర్వాత తీసుకొని వచ్చినట్టయితే ఈ వాతావరణాన్ని కూడా అవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్యం పాలు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడే అధికారులకు కూడా ఈ రోజు నుంచి ఆదేశాలు జరుగుతూ ఉంది. గ్రేడింగ్ చేసి ఏవైతే సంవత్సరం లోపల ఉన్న